రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏం జరిగిందన్నది చాలా విషయాలు బయటికి రావాల్సింది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనేక విషయాల్లో కుంభకోణాలు జరిగాయని, వాటిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పి అనేక కమిటీలను కూడా వేస్తూ వస్తుంది. ఉపసంఘాలతో పాటు జ్యుడిషియల్ కమిటీలను కూడా వేస్తుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్లో ఉన్నాం. మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీతో పాటు జడ్చర్ల మున్సిపాలిటీ, దేవరకద్ర గ్రామ పంచాయతీతో సహా దాదాపు 35 గ్రామాలను మిళితం చేసి ముడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. 13 మంది సభ్యులు, ఒక చైర్మన్తో ఉండే ఈ ముడా పాలకులు వ్యవహరించిన తీరు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇటీవల వరకు చాలా సీక్రెట్గా ఉంచిన వ్యవహారాలన్నీ కూడా ఇటీవలే మనం సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరించగలిగాం. ముడాలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ చాలా విచిత్రంగా జరిగాయి. మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో లేఅవుట్ల డెవలప్మెంట్తో సహా ఇతర పద్ధతుల కింద వచ్చిన దాదాపు 90 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుంది. 50 కోట్లలో 75% మేరకు కేవలం మొక్కల పెంపుకు ఖర్చు చేసినట్టుగా లెక్కలు చూపిస్తున్నారు. ఉదాహరణకు మనం తీసుకుంటే ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని బైపాస్ రోడ్లో ఉన్నాం. ఈ బైపాస్ రోడ్లో దాదాపు 4 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణానికి 36 కోట్లు నిధులు వెచ్చించగా, బైపాస్ రోడ్లో ఉన్న సెంట్రల్ మీడియన్ను అభివృద్ధి చేసేందుకు, ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేసేందుకు దాదాపు 38 కోట్ల రూపాయలను ముడా ఖర్చు చేసిందంటే నమ్మక తప్పదు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర ప్రాంతంలోని ప్రధాన రహదారిలో మొక్కల పెంపకానికి కూడా అనేక కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ముడా చేసిన ఖర్చులను ఒక్కొక్కటిగా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం టీజీ న్యూస్ చేస్తుంది. ఇది తాటి చెట్టు లేదా ఈత చెట్టు అని భ్రమపడకండి. ఇది ఖచ్చితంగా ఖర్జూర పండ్లను అందించే చెట్టుగా ఇది ముడా డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు పేర్కొన్నారు. ఈ ఒక్క చెట్టుకు దాదాపు 13,000 రూపాయలను ఖర్చు చేశారు. ఈ 4 కిలోమీటర్ల పొడవునా ఇటువంటి చెట్లు 270 చెట్లను నాటినట్టుగా లెక్కలు చూపిస్తున్నారు. చెట్టును నాటి దీని 3 నెలల సంరక్షణకు గాను కాంట్రాక్టర్కు 49,50,000 రూపాయలను చెల్లించడం జరిగింది. అంటే అత్యంత ఖరీదైన మొక్కగా మహబూబ్ నగర్ పట్టణంలో ఈ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొక్కలు ఇప్పటి వరకు నాటి దాదాపు 1.5 ఏడాది గడుస్తున్నా ఒకటి కూడా అతికిన పాపాన పోలేదు. దాదాపు ప్రతి 3 నెలలకోసారి మొక్కలు ఎండిపోవటం, అందులో వాటిని తొలగించి కొత్త మొక్కలు నాటడం కూడా జరుగుతుంది. ఇలా ఒకటేమిటి, ముడా పరిధిలో జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీల్లో కూడా కడు విచిత్రమైన సంఘటనలు జరిగాయి. మహబూబ్ నగర్ పట్టణ ప్రజలారా లేదా ముడా పరిధిలోని ప్రజలారా ఈ వాస్తవాలను గ్రహించండి. ఈ మొక్కలను నాటేందుకు వెచ్చించిన 50 లక్షల రూపాయలతో దాదాపు 4-5 కొత్త కాలనీల్లో మంచి రోడ్లు వచ్చేవని, లేదా మురుగు కాలువల ఏర్పాటు జరిగేదని, లేదా తాగునీటి పైప్ లైన్లను అందించేందుకు ఖర్చు చేసి ఉన్న ప్రజలకు అంతో ఇంతో లబ్ధి చేకూరేదని పట్టణ అభివృద్ధిని కాంక్షించే ప్రజలు పేర్కొంటున్నారు. మరిన్ని కథనాల కోసం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.